Next question. What is the difference between compound interest and simple interest? Difference between compound interest and simple interest. Compound interest ki simple interest ku difference for 2 years. అంటే C2 minus S2. Compound interest for 2 years, simple interest for 2 years. On the sum of 3000. అంటే ఇక్కడ ఇనిషియల్ సమ్ అంటే బారో సమ్ వచ్చేసి 3000 రూపీస్ పీ వాల్యూ ప్రిన్సిపల్ అమౌంట్ విత్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20% ప్రకారం ఆ డిఫరెన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయన్నాడు. మనకి ఈ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ వాల్యూ ఆల్వేస్ 100% అవుతుంది. అంటే మనం ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఈక్వివాలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా పీ వాల్యూ ఆల్వేస్ 100% అవుతుంది. అయితే ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, C2 minus S2% ఫైండ్ అవుట్ చేయన్నాడు. సో ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఈక్వివాలెంట్ పర్సంటేజ్ ఏమవుతుంది C2 minus S2కి అంటే C2 అంటే ఆల్రెడీ మనకు తెలుసు 2R ప్లస్ R² డివైడ్ విత్ 100. నెక్స్ట్ S2 అంటే సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇది మనకి N ఇంటూ R పర్సంటేజ్ అవుతుంది. అంటే N అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, R పర్సంటేజ్ అంటే గివెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే జస్ట్ మన ఈక్వివాలెంట్ పర్సంటేజ్ కావాలి అంటే ఈక్వివాలెంట్ పర్సంటేజ్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ 2 years కాబట్టి 2R అని తీసుకుంటాం. సో ప్లస్ 2R మైనస్ 2R రెండు క్యాన్సిల్. రిమైనింగ్ ఏముంటుంది, R² డివైడ్ విత్ 100 ఉంటుంది. అంటే ఇక్కడ మనకి పీ వాల్యూలో 100% అనేది 3000 రూపీస్ అయితే ఇక్కడ మనకి R²/100 వచ్చింది కదా. ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ అంటే R అంటే ఎంత ఉంది, 20 ఉంది. 20 ఇంటూ 20 అంటే 20 ఇంటూ 20 డివైడ్ విత్ 100. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అయిపోతే 4% అవుతుంది. డిఫరెన్స్ 4% వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. 4% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను స్మాల్ డీతో ఇండికేట్ చేసుకుంటా. సో D ఈక్వల్ టు ది 4 into 3000 డివైడ్ విత్ 100. 2 zeros రెండు క్యాన్సిల్. 4 into 30 అంటే 120 రూపీస్. సో డిఫరెన్స్ ఎంత అంటే 120 రూపీస్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉండేటువంటి డిఫరెన్స్ వచ్చేసి 120 రూపీస్.